మన ప్రాణం పోయేంత వరకు अपना प्राण जाने से जब तक మన పరిశుద్ధతను మనము కాపాడుకుంటూ ఉండాలి. अपना पवित्रता अपन टहलाना चाहिए। ఎవరైతే ఆ విధంగా కాపాడుకుంటారో जो कोई इस तरह करता है, ఈ లోకంలో వాళ్లకు చావు ఉంటుంది, ये पृथ्वी पे वो लोगों को मर जाना रहता है, కానీ రెండవ చావు ఉండదు. दूसरा मरण नहीं रहता है। ఏంటి పాస్టర్ గారు రెండు చావులు ఉంటాయా? क्या दो मरने वाला रहता है? yes రెండు చావులు ఉంటాయి. दो मरने वाला रहता నీకు है। తెలియదేమో, ఒకటే చావని నువ్వు అనుకుంటున్నావు. రెండు చావులు ఉంటాయి ఈ లోకంలో. తల్లిదండ్రులు కన్న తర్వాత ఒక చావు ఈ లోకంలో ఉంటుంది. రెండవది మనకు దేవుడు తీర్పు తీర్చిన తర్వాత రెండవ చావు నరకం అనేది ఉంటుంది. మనము ప్రభువులో జన్మించిన తర్వాత మనము చనిపోయే వరకు మనం మంచి సాక్ష్యాన్ని కలిగి జీవిస్తే अपना मृत्यु आए तक एक अच्छा साक्ष्य अपन जीवित ఒకటే చావు ఉంటది. सिर्फ एक ही मृत्यु रहता है। ఇక దేవుని దగ్గర పోయిన తర్వాత ఎల్లప్పుడూ మనం బ్రతికుంటాం. परमेश्वर के पास जाने के बाद हर दिन जीवित रहते हैं। కానీ ఎవరైతే నమ్ముకోకుండా సగం సగం జీవిస్తారో, కొంతకాలం నమ్ముకొని మళ్ళీ దేవుని వదిలేస్తారో, जो कोई प्रभु को बिना जान के आधा అలాంటి వారికి రెండు చావులు ఉంటాయి. उस तरह लोगों को दो मृत्यु బీ रहता है। కేర్ఫుల్, ठीक रहो, జాగ్రత్త.